సో పెద్ద మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది, వెంటనే చూసేద్దాం. ఓకే, హియర్ వి గో, స్టార్ట్. La 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 la. No. La 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 la. ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమారు చూసి నీ సందేశి ఏసేకే కా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక ముందు వెనక ఇడే గాలి కొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుతుల మచ్చందెల్ల. ఆ చంద్రులో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసే వాటం. ఏ బొక్కవో ఉందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాగి కళ్ళు. కుసింతే సూత్తే నీలో వగలు రాసే తారుగా ఎకరాలు, నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క. నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దింప. ఏం తిన్నావో కాయ దుంప, నీ ఎవ్వరం మెరదా ముంప. నీ చుట్టూరా కళ్ళేసి లోకుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు. నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ. నిద్రని మింగే హంగే సయ్యాలేసే సయ్యాలే. చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమాను చూసి మీ సందేశి ఏసేకే కా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక. సూపర్. ఈ పాట మాత్రం చాలా 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 క్యాచీగా ఉందండి. ట్యూన్ కూడా చాలా బాగుంది అండ్ లిరిక్స్ చాలా క్యాచ్గా రాశారు బాలాజీ గారు. అండ్ ఇంకా స్టెప్స్ గురించి అయితే జానీ మాస్టర్
అల్టిమేట్ అండి. యాక్చువల్లీ మనం జానీ మాస్టర్ రామ్ చరణ్ది క్రేజీ కాంబినేషన్ ఎప్పుడైనా కానీ దే నెవర్ డిసప్పాయింటెడ్ ఫ్రమ్ రచ్చ మూవీ నుంచి కానీ ఇప్పుడు వరకు చాలా బాగున్నాయి స్టెప్స్ మాత్రం. అండ్ లొకేషన్స్ అన్ని మాట్లాడుకోవాల్సింది అసలు. డైరెక్టర్ గారు ఎక్కడెక్కడికి వెళ్ళి లొకేషన్స్ వేటబడ్డారు కానీ లొకేషన్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు చూస్తూ ఉంటే సాంగ్ అసలు ఎంత రిస్కీ షార్ట్స్ అంటే కొన్ని స్టెప్స్ అయితే ఎక్కడ పడిపోతాం మనం కూడా చూసాం. అవి ఏదో విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్స్ పెట్టి చేయలేదండి, ఆ లొకేషన్స్కి వెళ్ళి తీశారు. మనం కొన్ని దాని గురించి కొన్ని బయటకు కూడా వచ్చాయి, కొన్ని లీక్స్ వచ్చాయి ఆ సాంగ్స్. అల్టిమేట్ అండి, అసలు చాలా రిస్క్ తీసుకున్నారు. అండ్ కమింగ్ టు రామ్ చరణ్ అయితే ద గెటప్ మాస్ అండి, చాలా మాస్ అసలు. ఆఫ్టర్ రంగస్థలం అలాంటి మాస్ క్యారెక్టర్ మనము ఏమంటారు అడిక్ట్ అయిపోతాం, అలా ఉంది. తన గెటప్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ట్రెండ్ అవుతుందండి ఆ కాస్ట్యూమ్స్ అయితే నాకు తెలిసి. అండ్ ద మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు ఇంకా చెప్పేదేమో దాని గురించి రెట్రో మ్యూజిక్ ఇచ్చారు కొంచెం. ఐ థింక్ ఇట్స్ కొంచెం ప్రజెంట్లో కాకుండా ఇది ప్రీవియస్లో లైక్ ఒక 20-30 years బ్యాక్ జరిగే స్టేట్ లాగా ఉంది. ఏం చెప్పాలండి, మొత్తం ఒక పెద్ది గురించి నెక్స్ట్ లెవెల్కి సినిమాని ఎలా తీసుకెళ్లాలో ఈ సాంగ్స్తో అలా తీసుకెళ్ళిపోయారు. అండ్ పేరు పెట్టడానికి ఏం లేదు, సాంగ్ ఇస్ క్యాచీ, లిరిక్స్ ఆఫ్ క్యాచీ, ట్రెండింగ్ అవుతుంది. ఇంకా ఇన్స్టాలో దీని గురించి రీల్స్ వస్తూనే ఉంటాయి, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఇంకేం చెప్పాలి, ఈ జానీ కపూర్, నాకు జానీ కపూర్ ఒక్కటే పెద్దగా తేడా అనిపించలేదండి. దేవరా మూవీ నుంచి అలాగే అదే కాస్ట్యూమ్తో అదే గెటప్తో ఇక్కడికి తీసుకొచ్చారా అనిపించేసింది. అదొకటే పెద్ద డిఫరెన్స్ కనిపించలే నాకు దేవరా మూవీ నుంచి ఇక్కడికి. మేబీ చాలామంది ఏమంటారు దాన్ని ట్రోల్స్ కూడా చేయొచ్చు, లైక్ దేవరా మూవీని పెద్ద మూవీని రెండు కంబైన్ చేసి మనకు ఒక న్యూ స్టోరీ కూడా క్రియేటర్స్ మీమ్స్ వాళ్ళు చేసే అవకాశం చాలా ఉంది. అలా ఉంది జానీ గెటప్. అండ్ యా, టోటల్గా అయితే ఓవరాల్గా అయితే ఇట్స్ ట్రెండ్ సెటర్ సాంగ్ అవుతుందని, వన్ ఆఫ్ ది ట్రెండ్ సెటర్. అండ్ పెద్ద మూవీకి అయితే ఈ సాంగ్ చాలా ప్లస్ అయ్యిందని నేను చెప్తాను. ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. యా, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్, subscribe and comment. Thank you.